నేటి యువత తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకాడట్లేదు ఆస్తి కోసం. అనాథలుగా విడిచిపెడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అనాథాశ్రమాల్లో విడిచిపెట్టే పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఇలా జరగడానికి గల బలమైన కారణం ఏంటి? అసలు సమాజం ఎటు వెళ్తుంది? ఫస్ట్ మనం చెప్తూ ఉంటాము, తల్లిదండ్రులు గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చాలా మంది చూసాము, ఉన్నారు, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి ఒక్కటే కారణం ఏంటంటే ఆస్తులు. మంచిని సంపాదించుకోవడం చాలా కష్టం. డబ్బు ఈరోజు కాకుండా రేపు వస్తుంది, ఎలాగైనా సంపాదించవచ్చు. 100 మార్గాలు ఉన్నాయి. అమ్మ నాన్న ఈ సృష్టిలో ఒక్కసారే ఉంటారు, ఒక్కసారే పుడతారు, మళ్ళీ మళ్ళీ పుట్టరుగా. నీకు 10 మంది అమ్మ నాన్నలు రారుగా. అంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని చెప్పపట్టకుండా వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు చూస్తున్నాం. అటువంటి సందర్భంలో ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభ ఎలా ఉంటుంది? వర్ణనాతీతం. మీరు మోసపోకండి. ఫస్ట్ పాయింట్, మీ అమ్మా నాన్నని ఫస్ట్ బాధ పెట్టకండి, వాళ్ళని ఏడిపించకండి. దేవుళ్ళతో సమానం వాళ్ళు. మీరు గత వీడియోలో అమ్మ గురించి మాట్లాడినప్పుడు చాలా సఫర్ అయ్యారు. అంటే అమ్మ అంటే అంత ఇష్టం. చాలా, ఎంత బాగా పెంచిందంటే ఒక్క తిట్టు, ఒక్క దెబ్బ మేము ఎరగము. హలో, అందరికి నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. ప్రస్తుతం మన ముందు ప్రముఖ విశ్లేషకురాలు షర్మిల షేక్ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చర్చించేటటువంటి టాపిక్ ఏంటంటే, చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టడం జరుగుతుంది. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపుతున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూస్తున్నాం. అయితే మరి ఆ అంశం పైన మేడంతోనే చర్చించే ప్రయత్నం చేద్దాం. మేడం మాటల్లోనే చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం ఇంట్రడక్షన్ లో చెప్పాము, అంటే చాలా మంది కూడా ఇప్పుడు నేటి యువత తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకాడట్లేదు ఆస్తి కోసం. అనాథలుగా విడిచిపెడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అనాథాశ్రమాల్లో విడిచిపెట్టే పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఇలా జరగడానికి గల బలమైన కారణం ఏంటి? అసలు సమాజం ఎటు వెళ్తుంది? ఫస్ట్ మనం చెప్తూ ఉంటాము, తల్లిదండ్రులు గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చాలా మంది చూసాము, ఉన్నారు, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు అని నేను చెప్పను. కానీ దీనికి ఒక్కటే కారణం ఏంటంటే ఆస్తులు, డబ్బు. అంటే నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, పిల్లలు ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో కూర్చున్నారంటే ఎవరు? మీ అమ్మ నాన్నే కదా. ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో చూస్తే మీ అమ్మ నాన్న ఎంత సంతోషపడతారు. నా కొడుకు నేను అనుకున్నట్టే, అది అలా ఉండాలి. కానీ మీ అమ్మ నాన్నని కూడా మీరు ఎంత గౌరవిస్తారు. మా అమ్మ ఆశీర్వాదం వల్లే నేను ఈ వరకు వచ్చాను, ఇంతవరకు వచ్చాను అని చెప్పేసి మీరు మనసులో అయినా అనుకుంటారా లేదా? తప్పకుండా. అలాంటి వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎట్లుంటారంటే, డబ్బు ఉన్నా, ఆస్తులున్నా తల్లిదండ్రుల్ని చంపడానికి కూడా వెనకాడడం లేదు. మొన్న నాకు ఒక చోట, ఎక్కడంటే జూబ్లీస్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆమె అడుక్కుంటుంది. చూస్తే మాత్రము షాక్ అయిపోయాను నేను చూసి. ఎంత తెల్లగుంది, ఆ చీర కూడా కాటన్ చీర కట్టుకుంది, ఆమె అడుక్కుంటుందంటే నేను నమ్మలా. మెట్రో స్టేషన్ దగ్గర నించొని నేను మాట్లాడాను ఆమెతో. నేను అలాంటి వాళ్ళని చూస్తే, నేను డబ్బులు నా దగ్గర ఎంత ఉన్నా అంత ఇచ్చేస్తాను, నా దగ్గర ఉంటే మాత్రం. లేదంటే ఏదన్నా తింటారా అంటే తినిపించి ఫోన్పే అట్లా చేస్తాను నేను. అలాంటిది ఆమె కన్నీళ్లు పెట్టుకొని ఒకటే మాట అనింది, నాకు అందరు ఉన్నారమ్మా, నా ఆస్తి, నా డబ్బులు తీసుకొని నన్ను ఇట్లా వదిలేశారు అంటే, నువ్వెందుకు రోడ్డు మీద అడుక్కోవాలి,
నువ్వు ఫైట్ చేయాలి కదమ్మా అన్న నేను. నా కడుపున పుట్టిన బిడ్డలే నన్ను ఇట్లా చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదని చెప్పేసి. నేనేం చెప్తున్నానంటే ఓ సపోజు అమ్మా నాన్న లేకపోతే పిల్లలు ఎక్కడా? పాయింట్ నెంబర్ 1. సరే, తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చే వరకు 9 నెలలు మోస్తుంది. కానీ కొంతమంది చాలామంది ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కూడా ఆ డెలివరీ అయిపోయేసి పిల్లల్ని బతికి ఆయుష్ పోసి తల్లి చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాము. పిల్లలు అనాథాలు అయిపోయిన వాళ్ళని కూడా మనం చూసాము. అలాంటిది ఊపిరి ప్రతి ఒక్క శ్వాస కడుపులో ఉన్నప్పుడు తీసుకుంటుంది, నింపుతుందంటే ఎవరికి? ఆ బిడ్డకేగా. భూమి మీద పడే వరకు ఆమె ఎంత నరకం చూస్తుంది, ఎన్ని కలలు గంటది. అబ్బా నా కొడుకో కూతురో పుడితే ఎంత ఇది చేయాలి, వాళ్ళలాగా పెంచాలి, వీళ్ళలాగా చేయాలని చెప్పి ఎన్ని కలలు గంటది. పుట్టినప్పటి నుంచి కంటి మీద నిద్ర లేకుండా నీకు అడుగులు వేసే వరకు చేయి పట్టుకొని నడిపించినంత అక్కడి నుంచి మీకు ఉన్నత చదువులు చదివించి మీకు ఫారెన్లకు పంపించి ఆస్తులు అమ్ముకొని మీకు మంచి మంచి ఉద్యోగాల్లో ఎక్కడ తగ్గకూడదు నా పిల్లలని చెప్పేసి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు చూసారా? ఏమి రుణం తీర్చుకుంటున్నారు తెలుసా పిల్లలు? మామూలు రుణం తీర్చుకోవట్లా, చంపేస్తున్నారు. నిజంగా వాళ్ళు చేయాల్సిందే ఆ పని, చంపాల్సిందే, తల్లిదండ్రులను చంపాల్సిందే. అంత మంచి బిడ్డలు వాళ్ళు. అది ఎందుకంటే వాళ్ళు కని పెంచిన పాపానికి, ఆస్తులు కూడబెట్టిన పాపానికి, మీకు ఇల్లులు కట్టిన పాపానికి. పుట్టిన వాళ్ళు కట్టలేదుగా. వాళ్ళు పుట్టక ముందే చిన్నప్పుడే వాళ్ళ ఆస్తులు సంపాదించి కట్టినవే కదా. వాళ్ళు పెద్దవి కట్టారా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు చంపుతున్నారు మీరు? అంత రుణం తీర్చుకుంటున్నారా మీరు? ఈ రోజు తల్లిదండ్రులు ఉసురు, ఆ కన్నీళ్లు ఏ రూపంలో తగులుతున్నాయి వాళ్ళకి? మీరు పోతున్నారు పెళ్లిళ్ళు చేసుకొని, భార్య రాగానే పరాయి వాళ్ళు అయిపోయారు వాళ్ళు మీకు. అలాంటి అమ్మా నాన్నని ఈరోజు మీరు అనాథల్లాగా రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితులు వచ్చినాయంటే, మీరు పెళ్లి కాగానే భార్య రాగానే నెత్తిన కొమ్ములు వచ్చేసి తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు కదా. వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? చివరి వరకు ఒక్కటే కోరుకుంటారు, మాకు అన్నం పెట్టకున్నా పర్వాలేదు, మా పిల్లల దగ్గర మేము ప్రాణాలు వదలాలని. ఎక్కడ వదులుతున్నారో తెలుసా ప్రాణాలు వాళ్ళు? ఏ అనాథ శరణాలయంలో, ఏ రోడ్డు మీద వదులుతున్నారు. అలాంటి వాళ్ళని ఎంతమంది చూసా తెలుసా నేను? చాలా మందిని చూసా. అయితే ఎంత పాపం అనిపిస్తుంది. ఏంది పరిస్థితి? ఎందుకు ఇంత దేవుడు ఇంత పెట్టి ఈ ఎందుకు శిక్ష వేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎన్ని పూజలు చేసుంటారు, ఎన్ని నోములు నోచుంటారు వాళ్ళు పిల్లల కోసం. పిల్లలు లేని వాళ్ళు ఎన్ని పూజలు చేసి సంవత్సరాలు పిల్లలు పుట్టని వాళ్ళు ఎన్ని పూజలు చేసి ఆ పిల్లల్ని పుట్టిస్తే ఈరోజు తల్లిదండ్రులు రుణం ఎలా తీర్చుకుంటున్నారో తెలుసా? చంపడము, లేకపోతే ఓల్డేజ్ హోమ్లో వదిలేయడము, రోడ్డు పాలు చేయడము, అదే చేస్తున్నారు. డబ్బుకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అందరూ. మనుషులకి, అమ్మ నాన్నకి ఎవ్వరు ఇంపార్టెంట్ ఇవ్వట్లా. ఆ కన్నీళ్లు మంచిది కాదు తెలుసా. నేను ఇన్నిసార్లు ఏడ్చానంటే నాకు ఎంత బాధ ఉంటుంది తెలుసా? నాకు చాలా బాధ ఉంటుంది. మా అమ్మని మా అమ్మ ఇంకా బతికితే ఇంకా కొన్ని రోజులు బతకాలని మేము కోరుకుంటున్నాము. 6 మందిని పెంచింది కాబట్టి ఏం మోస్తుంది కదా భూదేవి తల్లి. ఇలాంటి వాళ్ళని నిజంగా భూమి మీద ఉంచకూడదు. నిజం చెప్తున్నా నేను. అమ్మ నాన్న అంటే వాళ్ళు లేకుంటే మీరు ప్రతిదీ, అదిగో నా బిడ్డకి ఇది కావాలి, అది కావాలి అడగకుండా వరాలు ఇచ్చారు కదా మీకు. మేం సంపాదించిందంతా ఎవరికి? మా పిల్లలకే. అలాంటి పిల్లలు ఈరోజు చంపడం కాదు, అతి కిరాతంగా చంపడము, కల్లో కూడా ఊహించి ఉండరు వాళ్ళు. ఎంత బాగా రుణం తీర్చుకుంటున్నారంటే ప్రతి ఒక్క
ఒక్క కుటుంబంలో ఇలాంటి తల్లిదండ్రులకి ఓల్డేజ్ హోమ్ లో వదిలేసిన పిల్లలందరికీ దండం పెట్టి చెప్తున్నాను, చాలా బాగా రుణం తీర్చుకుంటున్నారు మీరు. ఎంత మంచి రుణం అంటే, కని పెంచిన పాపానికి, ఆస్తులు కూడబెట్టిన పాపానికి మిమ్మల్ని చూసుకున్నారు చూసారా, కళ్ళల్లో పెట్టి కంటికి రెప్పలా చూసుకున్నారు చూసారా, చాలా బాగా రుణం తీర్చుకుంటున్నారు. ఆ పాపం పోదు, ఊరికే పోదు. చావు రూపంలో తల్లిదండ్రులకి ఆ బిడ్డను కూడా దూరం చేస్తాడు దేవుడు. అది కూడా గమనించండి మీరు. అమ్మా నాన్నల్ని బాధ పెట్టావు కదరా, నీకు ఇలాంటి చావే రావాలి, వచ్చినాయిగా చాలా మందికి అనుకున్నారు, కళ్ళతో చూసా నేను. డబ్బు కాదు శాశ్వతము, మనుషులు. మనకి నలుగురు చనిపోయిన తర్వాత మొయ్యడానికి నలుగురిని సంపాదించుకోవాలి, నలుగురిని సంపాదించుకోవాలంటున్నా నేను. ఈ రోజు డబ్బు కాదు, ఈ రోజు కాకుండా ఈ మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం. డబ్బు ఈ రోజు కాకుంటే రేపు వస్తుంది, ఎలాగైనా సంపాదించవచ్చు, 100 మార్గాలు ఉన్నాయి. అమ్మా నాన్న ఈ సృష్టిలో ఒక్కసారే ఉంటారు, ఒక్కసారే పుడతారు, మళ్ళీ మళ్ళీ పుట్టరుగా. నీకు 10 మంది అమ్మా నాన్నలు రారుగా. అంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని చెప్పపట్టకుండా వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు చూస్తుంటాం. అటువంటి సందర్భంలో ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభ ఎలా ఉంటది? వర్ణనాతీతం. వాళ్ళు కళలు ఎన్ని ఉంటాయో తెలుసా. ఎవరిదన్నా పెళ్లి చూస్తే అబ్బా అలాంటి అంతో మాకంత లేకున్నా కానీ సింపుల్గా మన అమ్మాయికి, మన అబ్బాయిలు ఉంటే అబ్బాయిలకి ఎంత సింపుల్గా చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలి అని చెప్పేసి ఎన్నో కళలు కాని ఉంటారు. కానీ కళలు వీళ్ళు అదే చెప్తారు కదా, మొత్తం నాశనం చేసేవాళ్ళు పిల్లలు చూస్తూనే ఉన్నాం మనం, చాలా జరుగుతున్నాయి. కానీ ఆ పిల్లలు, నేను ఒక్కటి చెప్తున్నాను కరెక్ట్గా మీరు గమనించండి, తల్లిదండ్రుల్ని ఫస్ట్ అమ్మని మోసం చేయకండి. ఫస్ట్ దయచేసి అమ్మని మాత్రము, మీరు ఆ కడుపులో నుంచే వచ్చారు, ఆ అమ్మని మాత్రం ఎప్పుడైనా ఏడిపించినా కానీ, ఆ తల్లికి ద్రోహం చేసినా కానీ, ఆ అమ్మని మోసం చేసినా కానీ పుట్టగతులు ఉండవు. కన్న పిల్లలకే చెప్తున్నా నేను, కడుపులో పుట్టిన పిల్లలకే చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, పుట్టగతులు ఉండవు. అలాంటిది మీరు బాధ పెట్టి, మీకు ఎవడో దొరికాడులే అని చెప్పేసి వాడు చూసుకుంటాడో చూసుకోడో కూడా తెలియదు, వాడు సాకుతాడో అనేది కూడా మీకు తెలియదు, నమ్మకం లేదు, ప్రేమ అనేది ఈ కాలంలో లేదు, ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. డబ్బుకి దాసోహం అయిపోతున్నారు ఆడపిల్లలందరూ. ఎవడు ఖర్చు పెడితే వాడితో వెళ్ళిపోవడము. ఒకడు ఖర్చు పెడతాడు, ఒకడు సినిమాకి తీసుకొని పోతాడు. చెప్పాలంటే నిజంగా చెప్పాలి, ఎవరిని బాధ పెడుతున్నారు మీరు? ప్రాణాలు ఎవరి చేతిలో పెడుతున్నారు వాళ్ళు? వాడిని నమ్ముకొని నువ్వు పోతావు కదా, ఏం చేస్తాడు? శవమై వస్తున్నావు నువ్వు ఇంటికి. బాధ ఎవరికి? ఈరోజు అలా జరగడానికి కారణము, మీరు ఇలా ప్రవర్తించడానికి కారణము అది ఒక వ్యామోహము, కామం అంటారు దాన్ని. అది అడ్డం పెట్టుకొని, అది మీరు ఇచ్చేసుకొని, మీరు ఈరోజు తల్లిదండ్రులు దూరం పెట్టి మీకు ఇంట్లో కూడా చెప్పకుండా వాడే నా జీవితం అని చెప్పేసి వాళ్ళని తక్కువ అంచనా వేసి మీరు వెళ్తే, మీరు శవమై ఎందుకు వస్తున్నారో తెలుసా? వాళ్ళు ఎందుకు హతం చేస్తున్నారో తెలుసా? ఎందుకు చంపేస్తున్నారో తెలుసా? అమ్మ కన్నీళ్ళు అంత పవరు, అంత పవరు. ఆ తల్లి కన్నీళ్ళు అంత పవరు. బిడ్డను పోగొట్టుకొని ఆమె జీవితాంతం ఏడుస్తుంది. నువ్వు చేసే పనులు ఎట్లుంటాయంటే అట్లుంటాయి. కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, అమ్మ దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను, మీరు మోసపోకండి. ఫస్ట్ పాయింట్, మీ అమ్మా నాన్నని ఫస్ట్ బాధ పెట్టకండి, వాళ్ళని ఏడిపించకండి. దేవుళ్ళతో సమానం వాళ్ళు. కానీ ఫస్ట్ నేను తండ్రి బాధపడినా పడకున్నా కానీ తల్లి ఎంత బాధపడుతుంది? కడుపులో దాచుకుంటుంది బిడ్డల్ని. కూతురు ఏ తప్పు చేసినా పరువు తీసుకోదుగా, కడుపులో పెట్టుకుంటుంది. అది అమ్మ అంటే. అలాంటి అమ్మల్ని ఈరోజు మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా ఆడుకుంటున్నారు, ఆస్తుల కోసం చంపేస్తున్నారు. కానీ మీ లైఫ్లో ఎంత రిస్క్లో పెట్టుకుంటున్నారో అప్పుడు తెలుస్తుంది కదా.
ప్రతిదీ సరే. మీరు ఆస్తులు 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 అని చెప్పేసి అంత విర్రవీగుతున్నారు కదా. పుట్టినప్పటి నుంచి వాడికి పాలు డబ్బా దగ్గర నుంచి, ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా పాల ఖర్చుల దగ్గర నుంచి మీకు ఉన్నత చదువులు చదివించినంత వరకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు వాళ్ళు చెప్పాలంటే. మీకు పుట్టక మీరు చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకునే లోపు వాళ్ళు మీకోసం ఇల్లులు కట్టించి పెడుతున్నారు. అలాంటిది అదే ఇంట్లో మీరు అమ్మ నాన్నని ఉంచట్లా, అనాథ శరణాలయంలో ఉంచుతున్నారు, రోడ్ల మీద ఉంచుతున్నారు, చంపేస్తున్నారు, సమాధిలో పడుకోబెడుతున్నారు. ఇలాంటి పిల్లలు ఉంటే ఏంటి, సస్తే ఏంటి? అదే నాకు ఎంత బాధ కలుగుతుంది అంటే, ఒక్కొక్కసారి నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటాను తెలుసా. ఇక్కడ ఎట్లా ఏడుస్తాను పోతాయి నాకు, అంత బాధ వేస్తుంది. మీరు కుర్చీ తాత చనిపోయారు తెలుసు కదా, ఆయనకైతే కొత్త బట్టలు తినేటివి అట్లా తీసుకోపోయేదాన్ని ఇప్పుడు పార్క్ దగ్గరికి వెళ్ళినా నేను. కానీ ఎవ్వరికి చెప్పొద్దు తాత, నాకు ఇష్టం ఉండదు అని చెప్పేదాన్ని నేను. డబ్బున్న వాళ్ళు ఏమి చేయొచ్చు కదా హెల్ప్ పేదవాళ్ళకి. కోట్లు కోట్లు పెట్టుకున్నారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదిగా. ఒక్కసారి మీరు సహాయం చేయండి. నేను అందరికీ చెప్తున్నాను, చాలా మంది సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళు అందరికి ఒకటే చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. మీకున్న డబ్బులో అలా పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు ఒక్కసారి అన్నం పెట్టారంటే గుండెల్లో పెట్టుకుంటారు మిమ్మల్ని అని చెప్పేసి. ఏం తీసుకోబోం. ఇది రాదు, మనకి ఇల్లు రాదు, మనకి డబ్బు రాదు, ఎలా పుట్టామో అలాగే పోతాము. అందుకే ఫస్ట్ అమ్మా నాన్నని ఫస్ట్ మంచిగా చూసుకోండి. తల్లిని మాత్రం ఫస్ట్ నేను చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను, తల్లి కన్నీళ్ళు బిడ్డలకే తగులుతుంది ఈ కాలంలో. మీరు గమనించండి బాగా, చూడండి. మీరు ఎక్కడైనా మీరు గెస్ట్ చేయండి, మీరు అన్ని న్యూస్లు చూస్తూనే ఉంటారు ఫోన్లో కూడా. ఎంత బాధ పెట్టిందో అమ్మని దేవుడు ఈ రూపంలో తీసుకొని వెళ్ళాడు. తిట్టుకొని వాళ్ళు ఉండరు, ఎందుకంటే కన్న తల్లి కన్నీళ్ళకి విలువ ఆ దేవుడు అంత పవర్ ఇచ్చాడు, గొప్పతనం దేవుడిది. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, ఆస్తులు కాదు ముఖ్యము. అమ్మా నాన్నని ఇలా ప్లీజ్ దయచేసి. వాళ్ళు కొంతమంది ఓల్డేజ్ హోమ్లో నేను కొన్ని వీడియోస్ చూశాను, మా పిల్లల చేతుల్లో ప్రాణాలు వదలాలనుకున్నామమ్మా, ఇక్కడ వచ్చి పడ్డాము, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ వీడియో చూస్తూ ఉన్నప్పుడు నాకు ఆటోమేటిక్ పోతున్నాయి నీళ్లు తెలుసా. అనాథల్లాగా అక్కడ వాళ్ళకి తినే పరిస్థితి, ఒకళ్ళు పెడితే ఒకళ్ళు తినాలి. మీకు గోరు ముద్దలు వెండి పంచంలో అంతా దాంట్లో వెండి గిన్నెల్లో గోరు ముద్దలు పెట్టినప్పుడు లేదు. ఈ రోజు ఆ ముద్ద కోసమే వాళ్ళు అక్కడ అల్లాడుతున్నారు. మీరు సంపాదించి మీకు భార్య పిల్లలు రాగానే మీ పిల్లలు కూడా రేపు పొద్దున అదే పొజిషన్లోకి తీసుకొని వస్తారు. మీరు మీ అమ్మ నాన్నకి ఎంత చేశారో కష్టము, మీ పొజిషన్ కూడా అదే వస్తుంది రేపు పొద్దున. ఈ రోజు నాకు బలం ఉంది, సత్తా ఉందని విర్రవీగుతున్నాడు కదా, రేపు పొద్దున వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు కూడా అదే పరిస్థితి తీసుకురాకుంటే అప్పుడు చూడండి, ఒక వాత అనేది దేవుడు పెడతాడు ఖచ్చితంగా. మీరు గత వీడియోలో అమ్మ గురించి మాట్లాడినప్పుడు చాలా సఫర్ అయ్యారు మేడం. అంటే అమ్మ అంటే అంత ఇష్టమా? చాలా. ఎందుకంటే మా అమ్మ గురించి, ఆమె మంచం మీద ఉన్నా కానీ మా అమ్మ ఇంకా దేవుడిని ఒక రిక్వెస్ట్ చేసుకునేదాన్ని నేను. ఈ రోజు దేవుడు మమ్మల్ని అందరూ ఏడిపించకుండా మా అమ్మ చనిపోయే అమ్మ బతికిచ్చాడంటే నిజంగా గ్రేట్. ఫస్ట్ నుంచి 6 మందిని ఎట్లా పెంచింది. మా అమ్మ వాళ్ళు కూడా ఆస్తున్నోళ్ళే ఊర్లో. ఎంత బాగా పెంచిందంటే ఒక్క తిట్టు ఒక్క దెబ్బ మేము ఎరగము అస్సలు. అంత ఓర్పు సహనంతో మమ్మల్ని ఇంతవరకు తీసుకొని వచ్చి ఈరోజు ఇంత మాట్లాడుతున్నానంటే, ఒక తల్లి గురించి ఇన్ని కన్నీళ్లు, ఈ రోజు కూడా కన్నీళ్లు పెట్టుకున్నానంటే మా అమ్మ మొక్కుతుంది, నీ దేవుడికి చెప్పమ్మా అని. అది మొక్కించుకోకూడదు, ఎందుకంటే కళ్ళ ముందు వాళ్ళు ఎంత పెంచారు. మనకు చిన్న జ్వరం వస్తే, మనకు బాగా లేకపోతే రాత్రంతా కంటి మీద నిద్ర లేకుండా మనం చూసుకుంటుంది. అలా చూసుకోకుండానే మీరు ఈరోజు ఆస్తులు లాక్కొని మీరు అక్కడ పెట్టేశారు కదా, అది ఎంత పాపం తెలుసా. ఈరోజు దేవుడు ఎందుకు ఇన్ని రోగాలు, ఇన్ని కరోనాలు, వింత వింత జబ్బులు, ఛీ
నేను మోయలేను, నేను తట్టుకోలేను అని చెప్పేసి ఆ శివయ్య కూడా, ఆ పరమేశ్వరుడు కూడా అలాగే ఆడుకుంటున్నాడు. భూదేవి తల్లి కూడా నేను మొయ్యలేని ఈ పాపాలని చెప్పేసి ఆ తల్లి కూడా మోయలేకపోతుంది. మనల్ని మోసేది ఎవరు? భూదేవి తల్లేగా. ఆ తల్లిని మన భారం మోసినప్పుడు నువ్వెందుకు తల్లి భారం అయిపోయిందా నీకు? ఆ? మా అమ్మని ఈరోజు అంత గుర్తు చేసుకొని ఏడుస్తున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి మమ్మల్ని ఎంత బాగా పెంచుంటది. కానీ ఆమెకి ఏమన్నా అయిందంటే మా అమ్మకి రేపు పొద్దున వినరాంది, ఈ రోజా రేపు అన్నట్టుంది మా అమ్మ పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మా తమ్ముడు ఎంత బాగా చూసుకుంటున్నాడు తెలుసా? మా తమ్ముడికి ఇంకా పెళ్లి కూడా చేసుకోలే. మా తమ్ముడు చేసుకోలేదు. మా అమ్మని చూసుకుంటూనే ఉన్నాడు తెలుసా. వదిలేయాలంటే ఎవరు చూసుకుంటారు ఇలాంటి మంచం మీద ఉన్న మనిషిని అని చెప్పేసి ఎక్కడన్నా తీసుకొని పోయి పడేయొచ్చు కదా. వాడి లైఫ్ వాడు చూసుకోవచ్చుగా. నాది ఒక లైఫ్, నా పెళ్లి కాల, నేనే ఎంజాయ్ చేయాలని అనుకోవచ్చుగా. ఏం తక్కువ? ఎందుకంటే మా అమ్మ అలా పెంచింది మా అమ్మనే కాదు, బయట వాళ్ళని కూడా మీరు ఎలా గౌరవించాలి, నా అమ్మ అనే పదంకి ఎలా విలువ ఇవ్వాలని చెప్పేది నేర్పించింది మా అమ్మ.